Reading from Srimad Bhagavad Gita, chapter 13, Prakriti Purushudu Chetana, chapter, slok 22nd. Purusha Prakritisto hi bhunkte Prakriti Janguna Karanam Guna Sangoshya Sadasad Yoni Janmasu. Anuvadam. తాత్పర్యం భౌతిక ప్రకృతి యందు మూడు గుణములను అనుభవించుతో జీవుడు జీవితాన్ని కొనసాగించును. భౌతిక ప్రకృతితో గల అతనికి గల సంగత్యమే దీనికి కారణం. ఆ విధంగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. ప్రభుపాదుల వారి తాత్పర్యం, జీవుడు ఏ విధంగా ఒక దేహము నుండి వేరొక దేహమును పొందునో ఈ శ్లోకం తెలియజేస్తున్నది. మనిషి వస్త్రాలను మార్చిన విధంగా జీవుడు ఒక దేహం నుంచి వేరొక దేహాన్ని పొందునని 2వ అధ్యాయంలో వివరించబడింది. ఇట్టి వస్త్రముల వలన దేహముల మార్పుకు భౌతిక స్థితిలో అతని యొక్క తాదాత్మ్యమే కారణం. అట్టి మిథ్యా భావనచే అతడు ప్రభావితుడై ఉన్నంత వరకు ఒక దేహం నుంచి మరొక దేహానికి మార్పు చెందవలసియే ఉండును. అనగా ప్రకృతిపై అధికారాన్ని చెలాయించవలనని అతని కోరికే అతన్ని అవాంఛిత పరిస్థితులు యందు పడవేయుచున్నది. కోరిక కారణంగానే అతడు కొన్ని మార్లు దేవతా రూపము, కొన్ని మార్లు మానవ దేహము, కొన్ని మార్లు జంతు దేహము, కొన్ని మార్లు పక్షి దేహము, కొన్ని మార్లు కీటక దేహము, కొన్ని మార్లు జలచర దేహము, కొన్ని మార్లు సాధు జన్మ, కొన్ని మార్లు బల్లి జన్మ పొందుతుండను. ఇది అనంతముగా కొనసాగుతున్నది. ఈ అన్ని స్థితులందు జీవుడు తనను తాను భోక్తనని యజమానని తలచుండును. కానీ వాస్తవానికి అతడు ప్రకృతి ప్రభావానికి లోబడి ఉన్నాడు. జీవుడు ఎందుకు ఇటు వివిధ దేహముల్లో ఉంచబడినో ఇచ్చట వివరించబడింది. 3 గుణాలతో అతనికి గల సంపర్కమే అందుకు కారణం. కనుక ప్రతి ఒక్కరూ ఈ 3 గుణాలను దాటి దివ్యస్థితిలోకి రావలసి ఉన్నది. ఈ విధంగా దివ్యస్థితిలో నిల్చుటే కృష్ణ చైతన్యము అనబడును. అట్టి దివ్యమైన కృష్ణ చైతన్యమునందు నిలవనంత వరకు జీవుడు శరీర చైతన్యం కారణంగా ఒక దేహం నుండి వేరొక దేహానికి మార్పు చెందుతూ ఉండును. అనంతకాలంగా అతడు భౌతిక కోరికలు కలిగి ఉండితే దానికి కారణం. అనగా జీవుడు అట్టి భౌతిక భావనను మార్చుకొనవలసి ఉన్నది. భౌతిక భావన యందు లేదా చైతన్యం యందు మార్పు అనేది ప్రామాణికుల నుంచి వినుట ద్వారా సాధ్యము కాగలదు. అర్జునుడు కృష్ణుడి నుంచి భగవతత్వాన్ని శ్రవణం చేయుట దీనికి ఉదాహరణ. జీవుడు ఈ విధంగా శ్రవణ పద్ధతిని పాటించడంతో ప్రకృతిపై ఆధిపత్యాన్ని వహించవలని అతని చిరకాల వాంఛ క్రమముగా వదిలివేయను. అతడట్లు తన భౌతిక కోరికలను వదిలివేసిన కొలది అదే పరిమాణంలో అతడు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలడు. కనుక కృష్ణ భగవాని సాన్నిధ్యంలో జీవుడు జ్ఞానవంతుడైన కొలది అదేవిధంగా అతడు నిత్యమైన ఆనందమయ జీవితాన్ని ఆస్వాదించగలడని వేదమంత్రాలు తెలుపుతున్నవి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యన భూతలే స్వయం రూప కథామయం దదాతి స్వాపదాంతకం
అందరు చెప్పండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మనకి పుట్టినప్పటి నుంచి మన జీవితాన్ని గమనించుకున్నట్లయితే మన ఆలోచనలు మారుతూ, కోరికలు మారుతూ, కానీ ఏం చేస్తున్నా కూడా ఈ సంసారంలో మనం సమస్యల్ని మనం కష్టాలని దుఃఖాలని తప్పించుకోలేము. మనం ఏమి ఏర్పాటు చేసుకున్నా కూడా, ఎందుకంటే కాలం అనేటువంటిది అది తన పద్ధతిలో పరిస్థితుల్ని క్రియేట్ చేస్తూ పోతుంది. మనం ఇష్టపడిన సడన్గా మనకి యాక్సిడెంట్ అవుతుంది, ఒక 6 నెలలు మనం మంచంలో పడతాం, లేదా సడన్గా మనకి ఏదో కోర్టు కేసు చుట్టుకుంటుంది, లేదా మనకేదో అన్యాయం జరుగుతుంది, లేదా మనకేదో రోగం వస్తుంది. ఈ రకంగా మనం ప్లాన్లు వేసుకుంటూ ఉంటాం. తర్వాత ఈ అజ్ఞానంలో మనం ఒకళ్ళని చూసి ఒకళ్ళు, అంటే ఇప్పుడు ఎవరు టీచర్గా ఉంటే నేను కూడా లెక్చరర్ అయితే బాగుంటుంది, లెక్చరర్గా ఉంటే నేను కూడా ప్రొఫెసర్ని అయితే బాగుంటుంది, వాళ్ళ ఫీల్డ్లో పై వాళ్ళని చూసుకుని. స్కూల్లో టీచరు ఎంతమంది క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. స్కూల్లో టీచర్గా ఉంటాడు, ఆ ఉండే క్వాలిఫికేషన్తో అతను మెల్లిగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లోనూ లేదా ప్రైవేట్గానూ వాళ్ళు తయారయ్యి ఆయన ఎంఏ కూడా చేసి దానివల్ల లెక్చరర్ పోస్ట్కి అప్లై చేయొచ్చు. అక్కడి నుంచి ఇంకా ఆయన ఏదో ఎంఫిల్ అంటాడు, లేదా పిహెచ్డి అంటాడు. ఆ తర్వాత యూనివర్సిటీలో, ఆ యూనివర్సిటీ చేరిన తర్వాత కూడా మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ హెడ్ హెచ్ఓడి అవ్వాలా, నేను డీన్ ఫ్యాకల్టీ డీన్ అవ్వాలా. అంటే బతుకంతా అసలు శరీరం వయసు మారిపోతుంది, మనకి యోగ్యతలు తగ్గిపోతున్నాయి వయసు వస్తుంటే. మనం ఇంత కష్టపడి జీవితం అంతా ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అవ్వడానికో, డీన్ అవ్వడానికో, లేదా కాలేజీకి డైరెక్టర్ అవ్వడానికో ఎన్ని చేస్తాం, రిటైర్ అయిపోతాం ఒకరోజు. మళ్ళీ మనం చేతగాని వాళ్ళగా చేతులు కట్టేసినట్టుగా మళ్ళీ ఇంట్లో గమ్మున. అప్పుడేం కావాలా, ఏదో తలకాయ పనిచేసినంత వరకు, కాళ్ళు చేతులు పనిచేసినంత వరకు ఇటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం మనం. ఆ టార్గెట్స్ని అచీవ్ చేయలేకపోవచ్చు. ఒకటి అచీవ్ చేసినా కూడా మళ్ళీ రిటైర్ అయిన తర్వాత పక్కకు పంపించేస్తున్నారు. అప్పుడు మనం మళ్ళీ గోళ్ళు గిలుకోవాలా, ఏం చేయాలి, కూర్చుని గమ్మున. తర్వాత మనం అనుకున్నట్టుగా మనం సాధించలేకపోతే ఒక నిరాశ, సాధించిన తర్వాత దాంతోపాటు సమస్యలు కూడా ఉంటే మనం అరే ఇంత సాధించినా కూడా అంటే ఎంతమందిని చూస్తూ ఉంటాం. పడక మీరు కాలేజీలో డిపార్ట్మెంట్ హెడ్గా ఉంటాడు, ఆ కాలేజీ ప్రిన్సిపాల్ మీరు పెత్తనం చేస్తూ ఉంటాడు, టాట్ అని చెప్పేసి ఆయన చెప్పినట్టు వినాలా, మీకు ఇష్టం లేదు, లేదా ఆయన అన్యాయం చేస్తూ ఉంటాడు, ఏదో జరుగుతూ ఉంటే మీరు దానిలో ఒక విక్టిమ్ కార్డ్ దాన్ని, లేదా సమాజంలో ఒకటి కాదు ఇక్కడ రకరకాల సమస్యలు. కానీ మనకి జ్ఞానం లేని కారణంగా మనం సరైన విధంగా ఆలోచించలేము కదా. నో ఆప్షన్స్. అంటే బంగ్లాదేశ్లో ముస్లింల మీద, మైనారిటీ మీద, వాళ్ళ మీద దాడులు, అత్యాచారాలు జరుగుతాయి.
వాడు బంగ్లాదేశ్లో పుట్టినటువంటి ఒక హిందువు. కానీ అక్కడ ఉండే మెజారిటీ ముస్లింలు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఆయన ఎక్కడికి పోతాడు? పుట్టింది అక్కడైతే వాళ్ళని భారతదేశంలో రాణిస్తారే అండి. దానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, అప్లై చేయాలా. వాడు అక్కడ పుడితే ఇక్కడ ఎందుకు ఇస్తారు వాళ్ళకి సిటిజన్షిప్? ఏదో కొన్ని కారణాల వల్ల ఇవ్వచ్చు, కానీ వాళ్ళకి హక్కు లేదు. ఇక్కడ నాకు బాగాలేదు కాబట్టి నేను తప్పనిసరిగా ఇండియా పోవాలి. అది ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. వాడు మనకు అక్కర్లేదు, మన పాపులేషన్ మనకి చాలామంది ఉన్నారు, మనకు అక్కర్లేదు. ఇప్పుడు పాపం వాడు బతుకంత బిక్కు బిక్కుమంటే బతకాలి. ఏ రకంగా మనుష్యేతర ప్రాణులు వాటికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అవి నయం చేయించుకోవడం, పశువులు కాబట్టి. అంటే పాయింట్ వచ్చి మనకి ఆత్మజ్ఞానం లేనంత వరకు మనం ఎప్పుడు కూడా ఈ సంసారంలో భయభీతులు అవుతూ ఉంటాము, మనకి సమస్యలు ఉంటూ ఉంటాయి. మనం ఆయన అంటారు విష్ఫుల్ థింకింగ్ అని మనం ఊహించుకుంటూ ఉంటాం. ఇది అయిపోతే ఈ సమస్య నుంచి బయటపడతా, అది అయిపోతే సమస్య నుంచి బయటపడతా. కానీ ఆ రోజు ఎప్పుడూ రాదు. దాన్ని ఏమంటారు? డాంగ్లింగ్ క్యారెట్ ఆన్ ది డాంకీ. ఒక గాడిదకి గాడి చేత పని చేయించుకోవడానికి ఒక గాడిదకి ఒక కర్ర కట్టి దాని తల మీద ఒక క్యారెట్, మంచి పెద్ద క్యారెట్ ఒకటి వేలాడి కడతాడు. గాడిద అనుకుంటూ ఉంటుంది, నేను ముందుకు పోతే నాకు ఆ క్యారెట్ దొరుకుతుంది. కానీ కర్ర ఆఖరి వేలాడుతుంది. అది ముందుకు పోతే ఆ కర్ర కూడా ముందుకు పోతుంది. ఆ క్యారెట్ దొరకకుండా చచ్చిపోతుంది. బతుకంతా పని చేస్తూ ఉంటుంది. అదిగో ఈరోజు క్యారెట్ దొరుకుతుంది, ముందుకెళ్తే క్యారెట్ దొరుకుతుంది. కానీ దానికి క్యారెట్ దొరికేదే లేదు. అదే పాపం ఇంటికి వెళ్ళంగానే ఆ క్యారెట్ వాడు వండుకుని తింటాడు, గాడిదకింత ఎండుగడ్డి పడేస్తాడు. దాన్ని బతుకట్లా. అంటే ఈ సంసారంలో మనం నిజంగా వెతకాల్సింది జ్ఞానాన్ని పొంది మనం ఆత్మానందాన్ని పొందాలి. మానవ జన్మ ఆత్మ సాక్షాత్కారం కోసం భగవంతుడు ఈ సృష్టి ఏర్పాటు చేసింది. ఒకటి మన కర్మల్ని బట్టి మనం పక్షులు చూసి ఎంతమందిని చూస్తుండే. ఒక ఆయన కుర్రాడు, ఆయన అంటాడు పెద్దవాడు అయింది, అది ఏం కానీ పైలట్ కావాలా, నేను విమానాలు ఎగరడం చూస్తున్నప్పుడు నేను కూడా గాల్లో ఎగరాలి ఆయన కోరిక. ఆయన మనసు అడ్డుపోయింది. అది అలా పైలట్లు ఎవరైతే ఇప్పుడు నన్ను పైలట్ కమ్మంటే నేను అవుతానే బతుక ఆకాశంలో పోయి మధ్యలో రిస్క్ వచ్చిందంటే మసిబూడిది అవుతాం అక్కడ. కానీ అంతమంది పైలట్ అవ్వాలని చూస్తూ ఉంటారు, కొంతమంది అది అవ్వాలని ఇది అవ్వాలని. అంటే వాళ్ళు అనుకోవడం అది. ఈ విధంగా అయితే వాళ్ళ బుద్ధి అట్లా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ చదువుతున్నాడు కారణం గుణ సంఘర్ష. మనుషులు దీని భగవద్గీత అయితే మనకి మనోవిజ్ఞానం కలుగుతుంది. యు అండర్స్టాండ్ ఈ శరీరం ఎలా పనిచేస్తుంది, ఈ స్థూల శరీరం ఎలా పనిచేస్తుంది, మన సూక్ష్మ మనస్సు ఎలా పనిచేస్తుంది, శరీరం ఇంద్రియాల ద్వారా పనిచేస్తుంది. మనం అనుకుంటూ ఉంటాం, ఒకడు బీడీ తాగుతాడు, ఒక సిగరెట్ తాగుతాడు, వాడు ఏమనుకున్నా అదే ఆయన ఇండిపెండెన్స్ ఏం కాదు, ఆ ఇంద్రియాలకు అలవాటైంది. ఆ ఇంద్రియాలు సిగరెట్ బలవంతం చేస్తాను, వీడు పోయేసి నేను సిగరెట్ తాగుతాను. ఆయనే సిగరెట్ తన స్వేచ్ఛత తాగట్లా, ఇంద్రియాలకు బానిస్తాయి లేదా మనస్సుకు బానిస్తాయి. ఎవరిని మంచివాడైనా కూడా ఈ సంస్థలో మంచివాళ్ళు ఉంటారు, వాళ్ళకి అలవాట్లే ఉండవు, సత్వగుణం. కానీ వాళ్ళు కూడా వాళ్ళు ఆత్మ ఏం పనిచేస్తే వాళ్ళు చేయనంత వరకు వాళ్ళు 3 గుణాల ప్రభావంలోనే బతుకుతున్నారని చెప్పాలా. మంచి వ్యక్తి ఉంటాడు కానీ ఆయన భక్తి లేదు, అంటే ఆయన సత్వగుణంలో ఉన్నాడు. అంటే ఆయన బలవంతంగా ఆయన మంచి పనులు చేస్తూ ఉంటాడు, బలవంతంగా చెడ్డ పనులు. తమో గుణంలో ఉండేవాడు బలవంతంగా, అలాగే సత్వగుణంలో బలవంతంగా. ఇప్పుడు నిన్ను ఇంకోటి జేబు కట్ చేయబోయా అంటే
అది నీ వల్ల కాదు, అటువంటి పని నేను ఎందుకు చేస్తాను సార్. వైషుడే పాకెట్ మార్ అంటే జేబులు కొట్టడం. చాలామంది కట్ చేసేస్తారు, నువ్వు పోతే బజార్లు పోతే నిలబడే కింద కత్తిరా సార్. మీ జేబులో డబ్బులు ఉంటాయి, వాడు మార్కెట్లో వాడు ఎక్స్పర్ట్గా ఉంటాడు, వాడు ఇక్కడ కట్ చేసేస్తాడు, మీ పర్స్ కాస్త కింద మీకేం తెలియదు రిటర్న్ పోతాడు. వాడికి అలవాటు ఎక్స్పర్ట్. కానీ అందరూ ఆ పనులు చేయలేరు. అందరూ అటువంటి ఆలోచనలు అందరికీ రకరకాల మనుషులు. కొంతమంది ఆ విధంగా పోదు, కొంతమంది ఈ విధంగా పోదు. కాబట్టి ఇక్కడ కారణం చెబుతున్నాడు. ఎందుకు కొంతమందికి మనకి ఎందుకు బలి దేహం, ఎందుకు స్త్రీ దేహం, ఎందుకు బుద్ధి ఎలా ఉంది, బుద్ధి అలా ఉంది మనకి, ఇవన్నీ కూడా మనం మన శరీర ప్రభావంలో, మనస్సు అనే దాన్ని సూక్ష్మ శరీరం అంటారు, ఈ కనిపించే శరీరాన్ని స్థూల శరీరం అంటారు. కానీ ఈ రెండింటిని జీవించినట్లుగా కనిపింపజేసేది ఆత్మ. అంటే ఆత్మ లేకపోతే కాళ్ళు కదలవు, చేతులు కదలవు, కళ్ళు చూడవు, నోరు మాట్లాడదు. ఆత్మ ఉన్నంత వరకే ఇవన్నీ పనిచేస్తాయి ఆత్మ. కాబట్టి అంటే ఎవరు? మనం ఆత్మ. మరి మనం శరీరానికి బానిసలు ఎందుకు బతుకుతున్నాం? ఇది మనకి ఆత్మజ్ఞానం లేదు. ఎంతమంది తెలుసు ఈ ప్రపంచంలో? హిందువులకు కూడా తెలిసేది. హిందువులకి భగవద్గీత చదివి నేర్చుకోవాలి, బయట వాళ్ళకి ఈ విషయాలు తెలీదు. వాళ్ళంతా కూడా అంటారు భోగయోనులు. హిందువులు కాని వాళ్ళంతా కూడా విచ్చలవిడిగా వాళ్ళకి తోచినట్టుగా మాంసాహారం, సిగరెట్లు, సారాయి, క్లబ్బులు, సినిమాలు, ఆట మైదానాలు, ఒళ్ళు తెలియకుండా తర్వాత ముసలితనం వచ్చి రోగాల పాలయ్యి దిక్కుమాలిన చావు తెచ్చి అంటే వాళ్ళు తయారవ్వలేదు కదా. జీవితంలో తయారైతే మనం అలవాట్లు మార్చుకుంటాం, భక్తి చేసుకుంటాం. మనం శరీరం బతుకంతా బతికి ఆ శరీరం మూలపడితే మనకి ఎంత బాధగా ఉంటుంది. మనం నమ్ముకున్నదే ఈ శరీరాన్ని. ఆ శరీరం పనిచేసినంత వరకు మనకి కళ్ళు కనిపించకుండా బతికాము. అదే శరీరం మూలపెడితే మనకి ఇంక బతకడానికి కష్టంగా ఉంది. ఆత్మహత్య చేసుకోవడం లేదా డిప్రెషన్కి లోనవడం. ఈ శరీరం అంటే తప్పదు. శరీరం పనిచేస్తున్నందుకు టాట్ అహంకారంతో మనం గర్వంగా ఇట్లంతా. ఆ తర్వాత వయసు అయిపోయిన తర్వాత మనకి ఈ యోగ్యతలన్నీ పోతాయి. మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేనేం చేసుకోలేను అటు అంటే శరీర ప్రభావంలో ఆఖరికి ఎవరైతే శరీర ప్రభావంలో ఉంటారో అటువంటి వాళ్ళు పూర్తి దుఃఖాల్లో పడిపోతారు జీవితంలో. కానీ ఎవరైతే ఈ మానవ శరీరాన్ని ఉపయోగించుకొని భగవద్గీతని మనం విని నేర్చుకోవచ్చు. భగవద్గీతని చదివి మనం ప్రయత్నం చేస్తే భగవంతుడు గురువుని ఏర్పాటు చేస్తారు. మనిషి ఏదో రకంగా ఎవరు ఆలోచిస్తున్నారు మానవ జీవితంలో నేను మళ్ళీ జన్మ లేకుండా ఉండడానికి ఏం చేయాలా, మానవ జీవితంలో నేను బలహీనత నుంచి ఎలా బయటికి రావాలా, నేను నిజమైన ఆనందాన్ని ఆత్మానందం అందరూ కూడా ఆనందంగా ఉండాలనుకుంటారు. ఎక్కడ పనులు ఆనందమే లేదు, పాడలేదు కదా. ఎందుకంటే ఈ పనుల ద్వారా ఆత్మకి ఆనందం కలగదు కదా. ఏమన్నా ప్రధానమంత్రి అవుతాడు, ఎవడు కాల్చి పారేస్తాడు, ఎవరు ముర్దాబాద్ అంటారు. మీరు ఎంత పని చేస్తున్నా కూడా జిందాబాద్ అనేవాళ్ళు లేకపోవచ్చు. మోడీ గారు గాడిదలాగా పనిచేస్తున్నారు, కానీ ఎంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు, ముస్లింలు, క్రిస్టియన్లు, లెఫ్ట్ పార్టీలు. ఆయన తన కోసమే పని చేసుకోవట్లేదు. అంటే మీరు నిజంగా మనుషుల కోసం పనిచేసిన ఎవడు కూడా, ఎందుకంటే వాళ్ళ స్వార్థం పూర్తిగా అంటున్నారు. వాళ్ళతో ఏంది మనల్ని ట్యాక్స్ ఎగ్గొట్టనీయటం లేదు, మనం పట్టేసుకుంటున్నారు. ట్యాక్స్ ఎగ్గొడుతుంటే మన బ్లాక్ మనీ మనల్ని పోగు చేయని పట్టేసుకుంటున్నారు. వాళ్ళు కూడా మామూలుగా మనం ట్యాక్సులు కట్టాలా, బ్లాక్ మనీ ఉంచుకోకూడదు. కానీ కొంతమంది వాళ్ళు ఈ విధంగా బతకాలని దాన్ని ఆయన ఆఫ్ చేస్తారు. ఆయన చేసేది కరెక్టే చట్టం ప్రకారం, వీళ్ళకి నచ్చటం లేదు. వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అనదర్ మ్యాన్స్ పాయిజన్. ఏవైతే పశువులు తింటున్నాయో ఆహారం మనం తిన్నాము,
ఏదైతే రోగులు తింటున్నారో ఆహారం మనం తిందాం, మనం తినే ఆహారం రోగులు తినడానికి ఉండదు, పచ్చం. ఈ ప్రపంచంలో మనుషులు అందరూ కూడా మతిపోయిన వాళ్ళలాగా అయోమయంలో అందరూ కూడా అజ్ఞానంలో, వాట్ టు డూ, నో క్లారిటీ. క్లియర్గా, అందుకని ఈ అధ్యాయం పేరు ప్రకృతి పురుషుడు చేతన. ఈ క్లియర్గా నాలెడ్జ్, నేను శరీరం అనుకోవడం, ఇది నా కుటుంబం అనుకోవడం, అది ఒక కుటుంబంలో ఎవడికో ఏదైతే మనం ఏడుస్తూ ఉంటాం. మీకేం కాల, మీ కుటుంబంలో ఎవడో పోతాడు, మీరు ఏమేడుతారు, దేవుడు మీ కాళ్ళు చేతులు బాగానే వచ్చారు, మీరు ఇంకా బతికేమన్నా ఎందుకు ఏడుస్తారు, మా అబ్బాయి పోయి ఏడుస్తాడు, మీ అబ్బాయి పోతే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు బాగానే ఉన్నావు, దేవుడు నేను బాగానే చూసుకుంటున్నాడు కదా. కానీ మనంతటి మనం ఈ మోహంలో పడి, బంధాల్లో పడి అనవసరంగా మనం ఇక్కడ ఈయన కూడా చదువుతున్నాడు, చిన్న గదిలో తిరిగి మా అక్క ఉద్యోగం చేయరా అని బలవంతం చేస్తాను. దేవుడిని సంతోషపెట్టాలి, అక్కని సంతోషపెట్టాలి. అక్క భక్తురాలైతే అట్లా చేయమంటుందండి. అక్క భక్తురాలైతే మంచిదా, మా బతుకు ఇరుకు పెళ్ళాం బిడ్డలతో ఇంటి రోజులో పడి కొట్టుకుంటున్నాం, నువ్వు ప్రశాంతంగా భజనం చేసుకున్నావు, ఆనందంగా బతకరా అని చెప్పాలి. లేదు, నువ్వు ఎందుకు ప్రశాంతంగా బతుకుతున్నావు, మాలాగా నువ్వు కూడా సందుల్లో గొంతుల్లో కాలువల పక్కన చిన్న గుడిసి తీసుకుని బతకరా. ఆయనకేం పని, ఆత్మజ్ఞానం కలిగినాడు భగవంతుడు, ఆయన వేరే ఏర్పాటు చేస్తాడు, ఏర్పాటు ప్రశాంతంగా పోతూ ఉంటారు. అంటే ఇక్కడ పాయింట్ వచ్చి, ఏ రకంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఆయన ఈ టైఫాయిడ్ రోగుల మధ్య ఉంటే ఆయన కూడా టైఫాయిడ్ రోగం వచ్చే అవకాశం ఉంటుంది, వాటర్ కంటామినేషన్. ఆయన ఈ దగ్గు జలుబు ఉండే రోగుల మధ్య ఉంటే, అంటే నాకు నాకు జలుబు దగ్గు వచ్చింది అనుకోండి, అది ఇంకోళ్ళకి రావడానికి 4 రోజులు పడుతుంది. నేను దగ్గుతూ ఉంటే ప్రస్తుతం ఇలా 4 రోజుల తర్వాత మీకు కూడా నాకు కూడా వస్తుంది. దాని అంటారు కంటేజియస్, సాంక్రమిక రోగాలు. కొన్ని రోగాలు ట్రాన్స్ఫర్ కావు, కొన్ని రోగాలు ట్రాన్స్ఫర్ అవుతాయి. ప్రతి మనిషి కూడా, అంటే మనకి ఈ శరీరంతో మనం ఎలా డీల్ చేయాలో తెలియాలి. మీరు ఒక కంప్యూటర్ కొన్నప్పుడు, కారు కొన్నప్పుడు, సెల్ ఫోన్ కొన్నప్పుడు మీరు దాని మాన్యువల్ చూసుకుని దానిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అని ఎట్లా వాడుకోవాలి. అలాగే ఈ శరీరాన్ని ముందు మనం వాడుకునే ముందు ఏ పర్పస్ కోసం వాడుకోవాలి. ఈ మానవ శరీరాన్ని నేను ఇక్కడ డబ్బులు సంపాదించుకోవడానిక, ఇక్కడ ప్రమోషన్ల కోసం బతకాలా, పెళ్ళాం బిడ్డలను సుఖపెట్టడం కోసం బతకాలా. మీరు పెళ్ళాం బిడ్డలు సుఖపెట్టడం కోసం బతికితే మీరు సుఖపడలేకపోతే పెళ్ళాం బిడ్డలు ఎలా సుఖపెడతారు? ముందు సుఖం అంటే మీకు తెలిసి ఉండాలి. సుఖం అనేది మీకు తెలిసి ఉంటే పెళ్ళాం బిడ్డలు నాకు నగలు తీసుకురా, చీరలు తీసుకురా, నాకు మోటార్ సైకిల్ కొని మీకు జ్ఞానం అంటే మెల్లిగా వాళ్ళు చెప్పగలుగుతారు, ఇవి కాదురా నీకు కావాల్సింది. నీకు కావాల్సింది నువ్వు ఆత్మవి, నీకు కావాల్సింది ఆధ్యాత్మిక అవసరాలు, కృష్ణుడితో సంబంధం. నీకు కావాల్సింది నీకుండే రోగాన్ని ఇక్కడ చూస్తున్నాడు ఆయన. మనకుండే రోగం ఏంది? మనకుండేది సొంతం చేసుకోవాలనేటువంటి రోగం. నాకు కూడా ఒక సొంత ఇల్లు ఉండాలా, నాకు కూడా ఒక 5 ఎకరాల పొలం ఉండాలా, నాకు కూడా ఒక పెద్ద పొజిషన్ ఉండాలా. జనాలు ఈ విధంగా వాళ్ళ సమయాన్ని, ఎనర్జీస్ని వీటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి. కానీ నిజంగా ఎవడు సుఖపడతాడే అంటే ఎవడైతే భగవద్గీత జ్ఞానం తెలుసుకుని ప్రశాంతంగా ఈ తమో గుణం, రజోగుణం దీనికి బయటపడితే మీలో మీరు ఆనందంగా ఉండొచ్చు. మీరు అనుకుంటున్నారు నాకు ప్రమోషన్ వస్తే నేను డబ్బులు సంపాదిస్తే ఇల్లు కట్టుకుంటే, ఇల్లు కట్టుకునే వాళ్ళంతా సుఖంగా ఉన్నారా? పొజిషన్లో ఉండేవాళ్ళంతా సుఖంగా ఉన్నారా? ఎవడైతే ఆత్మస్థాయికి ఎదిగాడో ఆ వ్యక్తి సుఖంగా ఉంటాడు. ఎందుకంటే ఆత్మ యొక్క లక్షణం ఆనందంగా, కానీ మనం బయట ఎత్తుక్కుంటున్నాం. వీఆర్ లుకింగ్ అవుట్ సైడ్, మనం వెతుక్కోవాల్సి ఇన్సైడ్. పశువులు బయట వెతుకుతూ ఉంటాయి, మనుషులు లోపల వెతుక్కోవాలి. అంటే ఇక్కడ చదువుతుంది ఆత్మ అందరిలో శుద్ధంగానే ఉంటుంది. ఆత్మ ఈజ్ పార్ట్ ఆఫ్ గాడ్. ఆత్మ కృష్ణుడి యొక్క అంశం.
అంటే ఆత్మకు రోగాలు, ఆత్మకి వికారాలు, ఆత్మకి ఈర్ష్యాద్వేషం అనేది ఉండదు. మనలో ఈర్ష్యాద్వేషాలు వస్తున్నాయంటే మనం మానసిక స్థాయిలో ఉన్నాం. మనం ఆత్మస్థాయికి ఎదిగితే ఓ భగవంతుడు అతని చేత ఈ పని చేయించుకుంటున్నాడు, లేదా భగవంతుడు అతన్ని ఫేవర్ చేస్తున్నాడు. భగవంతుడు అతన్ని ఫేవర్ చేస్తే మనం భక్తులైతే సంతోషపడాలి. నేను పూజించే కృష్ణుడు ఫలానా వ్యక్తికి ఫేవర్ చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఆయనకి సేవ చేయాలి. భగవంతుడు ఆయనతో సంతోషపడితే మనం ఏడిస్తే లాభమైంది, మన జీవితం పాడు చేసుకుంటాం. భగవంతుడి దయ వల్ల ఎవరైనా సంపాదించుకోగలిగితే, భగవంతుడి దయ వల్ల ఎవరైనా మంచి భక్తులు కలిగితే వెంటనే మనం వాళ్ళంత అంటే భగవంతుని అనుగ్రహం మనం ఎదురుపోతే భక్తులని మనం సరిగ్గా సేవించగలిగితే వీడికి ఈర్ష్య లేకుండా ఇతను భక్తులకి సేవ చేస్తున్నాడు ఎలిజిబుల్. ఎక్కడైతే ఈర్ష్య అనేది వస్తుందో వెంటనే మనం అపరాధాలు చేస్తాం లేదా అవాయిడ్ చేస్తాం. ఈర్ష్య ఉందండి మనం తప్పించుకోవాలి. వీళ్ళ దగ్గర ఉంటే నేను లొంగి ఉండాలా, వీళ్ళ దగ్గర ఉంటే నేను సేవ చేయాలా. భగవంతుడి సేవలే కదా చేసేది. అంటే ఇక్కడ ఈరోజు ఈ శ్లోకంలో చెబుతుంది పురుష ప్రకృతిస్తాయి. పురుష అంటే ఇక్కడ ఆత్మ. మామూలుగా పురుషుడు ప్రకృతి అంటే భగవంతుడు ఒక్కడే పురుషుడు. మిగతా ఆధ్యాత్మిక ప్రకృతి, భౌతిక ప్రకృతి అంత ప్రకృతి. మనం ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండలేము. మనం ఇండిపెండెంట్గా ఉండడం అంటే మాయకు దాసులు అవుతున్నట్లేక. ఇండిపెండెన్స్ వదిలిపెట్టి కృష్ణుడికి దాసులు కాదు. సో చాయిస్ ఇది వర్స్. మనం మాయాదాసులుగా బతకాలా, కృష్ణదాసులు. దాసులు వాళ్ళు మాత్రం తప్పదు. ఇది మన భగవంతుడు. ఈ ప్రపంచంలో కేవలం కృష్ణుడు మాత్రమే ఇండిపెండెంట్, ఎవరు ఇండిపెండెంట్ లేరు. ఇప్పుడు ఏదో గురువు అంటాడు, గురువు ఆయన ఇండిపెండెంట్గా ఉండే శిష్యులందరికీ చెబుతారు ఆయన ఇండిపెండెంట్. ఆయన కృష్ణుడు యొక్క దాసుడు, ఆయన గురు పరంపర యొక్క దాసుడు. గురువు ఎప్పుడైతే శాస్త్రాన్ని పక్కన పెట్టి, గురువుని పక్కన పెట్టి ఇష్టం వచ్చిన మాట వాడు కూడా మాయ వచ్చి పట్టుకుపోతుంది. మనం మాయను తట్టుకోలేము కదా. మనం భగవంతుడు దాసుడుగా ఉన్నంత వరకు మాయను దూరంగా పెట్టచ్చు. మనం భగవంతుడు వదిలిపెట్టామంటే మాయాదాసుడు. కృష్ణదాసు అవుతావా, మాయాదాసుడు అవుతావా, మనకుండేది ఈ ఛాయిస్. అంటే పురుష ఇక్కడ ఈ శరీరం ఆత్మ సంబంధంలో ఆత్మ శరీరాన్ని గెలుచుకోవచ్చు. ప్రస్తుతం మనం బానిసే బతుకుతున్నాం. తెల్లవారుదామని లేవాలా, ఈ శరీరానికి బానిస అయితే ఏం లేస్తాను ఇంకొకటి చేస్తూ ఉంటుంది. ఏం వాళ్ళు చెప్పినా కూడా అయిపోయింది, అది మంగళారతి అయిపోయింది, హరే కృష్ణ మంత్రం అంటున్నప్పుడు చేరుకుని అటు ఇటు చూస్తే శరీరానికి బానిస. అంటే మన శరీరం మాట వింటున్నాం, మన బుద్ధి మాట వింటలేదు, గురువు గారి మాట వింటలేదు, బుద్ధి మాట వింటలేదు. వాళ్ళు చెబుతారు నేను నా మనస్సు మాట వినాలి. శరీరానికి బానిస. అంటే తిట్లు పడుతూ ఉంటాయి, భక్తి లేదు, ఏం బతుకది. భక్తులు ఎదగాల, జనాలను గౌరవించే విధంగా నేను నా బాధ్యతలు చూసుకోవాలి. దట్ ఈజ్ లైఫ్. అంటే పురుష ప్రకృతిస్తోహి, ఆత్మ ఈ శరీరము బయట పరిస్థితులకి బానిస అయిపోయి నానా యాతనలు పడుతుంది. దీని నుంచి బయటికి రావాలంటే కృష్ణుడితో ఎంత కనెక్షన్ ఉంటే మనం అంత తమోగుణం, రజోగుణం వీటి నుంచి బయట. అంటే అంతే, నిప్పుకి చలికి పడదు, నిప్పున్న చోట చలి పారిపోతుంది, నిప్పు లేకపోతే చలి వచ్చేస్తుంది. అంటే మనం ఎంత కృష్ణుని మర్చిపోకుండా ఉంటే అంత మనలో ఉంటే తమోగుణం, రజోగుణం. అందుకే ఎంత చదువుకున్నా మీరు భాగవతం చదవండి, భగవద్గీత చదవండి, భజన చేయకుండా ఉంటే మన బతుకు అట్లాగే ఉంటుంది. మీరు భాగవతం చదవకపోయినా, భగవద్గీత చదవకపోయినా రోజు భజన చేస్తూ ఉంటే మనం భాగవతాన్ని, భగవద్గీతని అప్లై చేస్తున్నట్టు. ఎందుకంటే చదివిన తర్వాత చేయాల్సింది మనం భగవన్నామాన్ని రోజు చేస్తూ ఉన్నట్టయితే మనం మలినాల్ని, తమోగుణం, రజోగుణం మన ఆత్మ మీద ప్రభావితం లేకుండా చేయాలంటే రోజు ఏ రోజు కాదు శరీరాన్ని ఏ రకంగా సబ్బుతో క్లీన్ చేసుకుని స్నానాలు చేస్తూ ఉంటాం, ఆ రకంగా ఆత్మస్థాయికి రావాలంటే మనం ఈ తమోగుణం, రజోగుణం దేంతో అయితే మనసు తయారైంది. మనసు తమోగుణం, రజోగుణం, సత్వగుణం
3 గుణాలు ఉంటాయి. కారణం గుణ సంఘర్ష సద్ అసద్ యోని. తమో గుణంలో ఉంటే పశు జన్మలు, రజోగుణంలో ఉంటే మానవ జన్మలు, సత్వగుణంలో ఉంటే దేవతా జన్మలు. మనం భక్తి చేస్తూ ఉంటే ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక జగత్తులోకి పోవచ్చు. సో జీవితానికి ఉద్దేశం బయట ఎదుగుబాటు కాదు, జీవితానికి ఉద్దేశం మనం మానసికంగా ఎదగాల, ఆధ్యాత్మికంగా ఎదగాల. అది మనం బయట ఎలా డబ్బులు సంపాదించి లెక్క పెట్టుకుంటూ ఉంటారు భక్తులు. నేను ఎంత టైము నేను కృష్ణుడి కోసం సేవ కావచ్చు, లేదా కూర్చుని భజన చేయడం కావచ్చు అనందరూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి, శ్రీల ప్రభుపాదికి, హరినామ సంకీర్తనానికి